మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి అతీష ప్రజ్ఞావేదంలో ప్రాచీన ఆత్రికులం మనం అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ టాపిక్లో అతీష మనకు అందించిన మొదటి 2 సూత్రాల గురించి ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్నాం. పరీక్ష చేయడం, పరిశోధన చేయడం. దేనికోసం? స్వేచ్ఛ కోసం. అలాగే గొప్పలు చెప్పుకోకుండా ఉండటం అనేది 2వ సూత్రం. గొప్పలు ఎందుకు చెప్పుకోకూడదు? చెప్పుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఎందువల్ల మనం మౌనంగా ఉండాలి? అన్న విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం కదా! సో, ఇక ఈ టాపిక్‌లో అతీష మనకందించే 3వ సూత్రం ఏమిటి అంటే, అసూయతో మండిపోకండి అని. చివరి సూత్రంతో దీనికేంటి సంబంధం? అంటే గొప్పలు చెప్పుకోకండి అన్నది మనది చివరి సూత్రం. దీని ముందు సూత్రం కదా! దానికి దీనికి ఏంటి సంబంధం అని మీకు డౌటొస్తుంది కదా! కానీ ఓ సంబంధం దాంతో ఉంది. అతీష బోధిస్తున్నదేమిటంటే, మనం గొప్పలు చెప్పుకోకుండా ఉంటూ ఉండవచ్చు. కానీ ఇంకొకరు చెబుతూ ఉండవచ్చు కదా! అప్పుడు ఇంకొకరు వారి గొప్పలను చెప్తూ ఉన్నప్పుడు, మనం గొప్పలు చెప్పుకోకుండా ఉంటూ ఉన్నప్పుడు, మనకు అసూయ అనేది తలెత్తే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. కొందరు సాధకులు తమ శక్తులను ప్రదర్శిస్తూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక శక్తుల్ని ప్రదర్శిస్తే ప్రజలు తమను ఆరాధించవచ్చు, గౌరవించవచ్చు, కీర్తించవచ్చు. దివ్య పురుషులుగా మన హృదయంలో ఓ రహస్యాన్ని మనం దాచుకొని ఉన్నామనుకోండి. ప్రస్తుతం తమ విద్యలను ప్రదర్శిస్తున్న వారికంటే గొప్ప అంశాలనే మనం ప్రయోగించి ప్రదర్శించగల సామర్థ్యం మనకున్న విషయం మనకు బాగా తెలుసు అని అనుకుందాం. సో, విద్యలను ప్రదర్శిస్తున్న వాళ్ళనే ప్రజలు ఆరాధిస్తూ ఉండటం మనకు కనిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరికీ మన గురించి తెలియడం లేదు. మనం అనామకులుగానే ఉంటున్నాం. కాబట్టి అసూయ అనేది అక్కడ తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయి. అసూయ తలెత్తితే అది గొప్పలు చెప్పుకునే చర్యకు అపసవ్యపు స్వభావమే కాబట్టి అతి త్వరలోనే కాస్త ఆలస్యంగానో మనము కూడా గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించేస్తామన్నమాట. మరో విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిసారి ఏ అతీంద్రియ శక్తో, అతీంద్రియ సామర్థ్యమో మనకి కలిగినప్పుడు వెంటనే వాటిని అందరి ముందు ప్రదర్శించి చూపించాలనే సహజమైన ఉత్సుకత, స్వాభావికమైన ఉబలాటం ధ్యానులకు కలుగుతుంది. కానీ అలా ప్రదర్శించిన వెంటనే లేదా మరికొద్ది రోజుల్లో ఆ శక్తులు అంతరించిపోతాయి. ఓ పెద్ద సమస్య అప్పుడు ఆ ధ్యానికి ఎదురవుతుంది. ఇప్పుడు ఆ శక్తుల్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. కానీ అప్పటికే కొంత ప్రతిష్ట అతడికి సమకూరి ఉంటుంది కదా! అప్పుడు ఆ ధ్యాని ఏం చేయగలడు? ఇంద్రజాలాన్నో, మరో గారడీ విద్యలనో ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకు? తన పరువులు నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇదే పరిస్థితి సత్యసాయి బాబాకు, ఆయన లాంటి మరికొంతమంది బాబాలకు కూడా వాటిల్లింది అంటున్నారు ఓషో ఇక్కడ. తొలుదొల్ల వారు ప్రదర్శించిన అంటే మొదట్లో ఇలా మహిమలు వాళ్ళకి ప్రాప్తించినప్పుడు వారు ప్రదర్శించిన అద్భుతాలన్నీ కూడా వాస్తవాలే, నిజాలే, మాయలు కావవి. కానీ క్రమేపీ అతీంద్రియ శక్తులన్నీ అంతరించిపోయి ఉంటాయి అలా ప్రదర్శిస్తూ ఉండటం వల్ల. అప్పటికే ఎంతో వైభవాన్ని, ప్రతిష్టతను ఆర్జించడం జరిగిపోయి ఉంటుంది. ప్రజలు తండోపతండాలుగా వారిని ఆశ్రయించి ఆరాధించడం, ప్రార్థిస్తూ ఉండటం జరిగిపోయి ఉంటుంది. ఆ వెర్రి మూకలు, ఆ మూర్ఖ ప్రజలు, మూఢ భక్తులు తమ ఆరాధ్యుడి నుంచి ఎన్నో మహిమలను, అద్భుతాలను ఆశిస్తూనే ఉంటారు. వారి ముందు తమ అస్తిత్వాన్ని, ఉనికిని నిలబెట్టుకోవాల్సిన విపత్కర పరిస్థితి ఆ దివ్యాత్ములకు ఏర్పడుతుంది కాబట్టి వారికి ఆ స్థితి కలుగుతుంది అని ఓషో చెప్తున్నారు. అందువల్ల గత్యంతరం లేక ఏం చేస్తారు ఆ దివ్యాత్ములు? గారడీ విద్యలనో, ఇంద్రజాలాన్నో ఆశ్రయించి వారు తమ స్థితిని నిలబెట్టి ఉంచుకోవాల్సి వస్తుంది. మనం గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తే అనతి కాలంలోనే మ్యాజిక్ ట్రిక్కులను నేర్చుకోవాల్సిన దుస్థితి ప్రాప్తిస్తుంది. వాటిని నేర్చుకొని అందరినీ మోసం
చేయవలసిన పరిస్థితి మనకి కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో ఇక్కడ. అందువల్ల అసూయతో మనం వేగిపోకూడదు. అసూయ మనల్ని ఆవహిస్తే రహస్యాన్నే మనలోనే మనలోనే దాచి ఉంచుకోగల సామర్థ్యాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అసూయ అనేది మనల్ని ఆవహించకుండా, మనకి కలుగకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. అటువంటి ఎరుకను మనం సంపాదించుకొని తీరాలి. ఇది అతీష మనకు అందించే 3వ సూత్రం. ఇక అతీష మనకి ఈ టాపిక్లో అందించే 4వ సూత్రం ఏమిటి అంటే, 4వ సూత్రం దుష్ట భావనలతో చేష్టలు చేయకండి అని. అనవసరంగా ఎవరు ఎవరు కూడా మనకన్నా ఎదుట వాళ్ళని మీకన్నా నేను పవిత్రుణ్ణి అనే ధోరణితో నటిస్తూ, మహనీయునిలాగా నటిస్తూ, ప్రత్యేక వ్యక్తిలాగా నటిస్తూ మనం ఉండకూడదు. అనవసరంగా ఎవరి మీద ఇలా తక్కువ అనే అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకోకూడదు. మీకన్నా నేనే పవిత్రుణ్ణి, మీకంటే నేనే మహనీయుణ్ణి, మీకంటే నేనే ప్రత్యేకమైన వ్యక్తిని అన్న ఫీలింగ్ మనకి ఉండకూడదు. పెట్టే పద్ధతిలో ఎవరినీ వేధించకండి. అంటే ఇలాగా ఈ రకంగా అనవసరంగా మనం గొప్ప అని అనుకుంటూ ఎదుటవారిని మనం వేధించకూడదు. ఎందుకు అంటారా? ఉపద్రవాలు వాటంతట అవే పుట్టుకొస్తాయి కనుక. దయ ఉంచి వాటిని పంచే ప్రయత్నాలు వేటిని చెయ్యకండి అంటారు ఓషో. మనంగానే ఉండడం మాత్రం వల్ల ఎన్నో కష్టాలు పుట్టుకొస్తాయి. మనమేమి చేయకపోయినా కనుక వీలైనంత వరకు ఎవ్వరినీ మనం బాధ పెట్టకూడదు. ఎక్కువ పవిత్రత ఉన్న వారిలాగా మభ్యపెట్టుకుని మనం ప్రవర్తిస్తే మనకు తెలియకుండానే అనేకులు మనతో పోటీకి సిద్ధపడతారు. అక్కడ ఇంకా పోటీ అనేది స్టార్ట్ అవుతుంది. అనవసరమైన వివాదాలు, శత్రుత్వాలు అక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి. ఒక మహత్తరమైన బలీయమైన కారణంతో అతీష మనకి ఈ సూత్రాన్ని చెప్తున్నారు. దుష్ట భావనలతో చేష్టలు చేయకండి అని. ఆధ్యాత్మిక శక్తి కాస్త పుంజుకున్న వ్యక్తి కనిపించినంత మాత్రాన అనేక ఇబ్బందులు సహజంగా పుట్టుకొచ్చి అతడిని చుట్టుముడతాయన్నదే ఆ బలమైన కారణం అన్నమాట. ఎందుకంటే గుడ్డి వాళ్లకు కళ్ళున్న వాళ్ళంటే ద్వేషం కనుక. చీకటిలోనే చిరకాలం నుంచి జీవిస్తున్న మనుషులకు దీపాలను పట్టుకొచ్చిన వాళ్ళను చూస్తేనే చిర్రెత్తుకొస్తుంది, ద్వేషం పుట్టుకొస్తుంది. దీపాన్ని పట్టుకొచ్చిన మనిషి తనను అనుమానిస్తున్నట్లేనని వాళ్లకు అనిపిస్తుంది. తమ హీనత్వాన్ని దీపం పట్టుకొచ్చిన వాడు ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి సహజంగా సంభవించే స్వభావ ప్రవృత్తులే ఇవన్నీ కూడా. కాబట్టి దాన్ని పెంచే పనులేవి మనం చేయకూడదు. రహస్యాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉంటేనే కొంతమందికి రహస్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నా కూడా కొంతమందికి దాని గురించి తెలిసిపోతుంది. మనలో ఉన్న రహస్యానికి స్వభావ సిద్ధంగా ఉన్న శక్తి వల్ల కొందరు మనల్ని గుర్తించి తీరుతారు. మనం హిమాలయాలకు పారిపోయినా కొందరు మనల్ని వెతికి పట్టుకుంటారు. అన్వేషణే వారి స్వభావం కాబట్టి. ఎంతో సున్నితమైన మనుషులు తమ జీవితంలో ఏ మహత్తర శుభమో ప్రాప్తించబోతున్నదని నిరీక్షిస్తున్న వారు ఎందరో ఉన్నారు కదా. మనం గుర్తింపబడతాము. మనం గొప్పలు చెప్పుకోనక్కర్లేదు, అసూయతో దహించుకుపోనక్కర్లేదు. కేవలం మనల్ని మనం దాచి ఉంచుకునే ప్రయత్నాన్ని చేయకుండా ఉంటే చాలు. అయినా మన గురించి కొందరికి తెలిసిపోతుంది. వెలిగే దీపాన్ని ఓ పొద కింద మనం దాచి ఉంచలేం, అది కనిపించే తీరుతుంది కదా. వెలుగును మనం మూసిపెట్టి ఉంచలేం, ఆ వెలుగులు విరజిమ్మబడుతూ బయటికి వస్తాయి. అన్వేషకులు
మన దరి చేరి వెంటనే శిష్యులైపోతారు. భక్తులు ఏర్పడతారు. ఎంతో విస్తృతి ఉన్న సంఘంలో ఎందరో మన ఉనికి వల్ల విరుద్ధంగా ఉత్ప్రేరితులై కలవరపడి రోషావేశులవుతారు. సంఘం కోపిస్తుంది. సంఘం మనల్ని, మన కర్తవ్యాన్ని, మన ఆశ్రమాన్ని విధ్వంసం చేసి రూపుమాపేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, సంఘం మూలాన్ని మనం ఛేదించే ప్రయత్నాలను చేస్తున్నాం కనుక. అంటే సాంఘిక జీవనాన్ని అస్తవ్యస్తం చేసి, నిర్వీర్యం చేసి, చేసే పనులు మీ వల్ల జరుగుతున్నాయి కనుక అంటారు ఓషో. అంటే ఇక్కడ మనం జ్ఞానాన్ని పొందాము. ఒక చక్కటి స్థితిలో ఉన్నాము. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన ఎదుట వాళ్ళని కూడా మనం ఎంతో ప్రేమగా, కరుణతో వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగాలి అనే ఉద్దేశంతో చక్కగా పనిచేస్తూ ఉంటాము. అది సంఘానికి నచ్చదు. సంఘ సాంఘిక జీవనాన్ని అస్తవ్యస్తం చేసి, నిర్వీర్యం చేసే పనులే లాగా కనిపిస్తాయి ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి. స్వాతిశయం దిశలో తీవ్ర ఆకాంక్షా పదంలో చరించే సంఘానికి నిష్కామాన్ని, సర్వసంగ పరిత్యాగాన్ని అక్కడ మనం నేర్పిస్తున్నట్టు కదా! సో, కుటిల రాజకీయ తంత్రాలతో వర్తించే సంఘానికి బౌద్ధ పదం బోధిస్తున్నట్టే కదా! దురాశాపూరితంగానే, హింసాత్మకంగానే, స్వార్థభరితంగానే సాగే సంఘానికి ప్రేమ బోధ చేస్తున్నట్టే అవుతుంది. సంఘపు పునాదులను పెళ్లగించి పారేసే ప్రయత్నాలే అక్కడ మనం చేస్తున్నట్టవుతుంది. సంఘ మూలాన్నే మనం విధ్వంసం చేస్తున్నట్టవుతుంది. సంఘం మనల్ని అప్పుడు క్షమించదు. మనపై ప్రతీకారం తీర్చుకుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. అందుకే ఏం చెప్తున్నారు అతీష ఇక్కడ? దుష్ట భావనలతో చేష్టలు చేయకండి అని చెప్తున్నారు. అలాగే అతీష ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, కృతజ్ఞతా భావాలను ఆశించకండి అని కూడా చెప్తున్నారు. కృతజ్ఞతను ఆశించడం సహజం. దైవత్వం ప్రాప్తి సమీపిస్తున్న మనకు అంటే అతీష సూత్రాలన్నిటినీ పాటిస్తూ ఎరుకతో చక్కటి స్థితిలో ఉన్న మనం, దైవత్వం ప్రాప్తి సమీపిస్తున్న మనం ప్రజల నుంచి కృతజ్ఞతను ఆశించడం అత్యంత సహజమైన పని. సో, గొప్ప కానుకను వారి కోసం మనం పట్టుకొస్తున్నాం. అసామాన్యమైన మహోత్కృష్టమైన కానుక అది. దైవపు కానుక. స్వీకరిస్తున్న వారు మన పట్ల కృతజ్ఞులుగా ఉండాలని కోరుకోవడం అత్యంత సహజమే. కానీ దాన్ని ఆశించకండి అంటారు అతీష. దానికి సరిగ్గా విరుద్ధమైన దాన్నే ఆశించండి. ఎవ్వరు మిమ్మల్ని క్షమించలేరనే ఆశించండి. కానుక ఎంత గొప్పగా ఉంటుందో కోపం కూడా అంత ఎక్కువగానే ఉండి తీరుతుంది. వాళ్ళు మనల్ని సిలువ వేసేస్తారు. మనకు విషమిచ్చి చంపేస్తారు. అటువంటి వాటినే మనం ఆశించాలి. అంతటి ఉన్నత స్థితికి మనం చేరుకున్నప్పుడు అని అంటున్నారు అతీష. తను చిత్రహింసల పాలవుతాడని జీసస్ కూడా ఊహించలేకపోయాడు కదా! తన తన కోసం అంత హింస సృష్టించబడుతుందని జీసస్ అస్సలు ఊహించలేదు. సిలువ మీద నుంచి ఆయన దేవుణ్ణి ఎలుగెత్తి పిలిచి ఏమని ఆక్రోశించారు అంటే, "నువ్వు నన్ను వదిలిపెట్టేశావా? ఎందుకు? ఇది నాకెందుకు జరుగుతుంది? నేనేం తప్పు చేశాను?" తన అంతరంగపు లోతుల్లో తనకు సిలువ శిక్ష పడుతుందని జీసస్ ఏమాత్రం ఆశించి ఉండడు కదా! అందుకే అలా ఆక్రోశించాడు. అతీష ఎంతో స్పష్టంగా మనకి చెప్తున్నారు. కృతజ్ఞతా భావాలను ఆశించకండి అని. తద్విరుద్ధంగా ప్రజలు మనల్ని కోపగించుకుంటారని, మన మీద విరుచుకుపడతారని, మన మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటారని, మనల్ని వ్యతిరేకిస్తారని ఆశించాలి. ఇప్పుడు మనం నీ మూడ్ బాలేదా? ఎళ్లి చక్కగా ఆ చెట్టుని ప్రేమతో హగ్ చేసుకో. ఆ చెట్టులో ఉన్న చక్కటి పాజిటివ్ ఎనర్జీ నీలోకి కూడా వస్తుంది. నిన్ను హీల్ చేస్తుంది అని చెప్పామనుకోండి, ఇంకేమైనా పిచ్చెక్కిందా అంటారు. మనల్ని వ్యతిరేకిస్తారు. మన గురించి
తప్పుగా మాట్లాడతారు. కొంతమంది మన మీద విరుచుకుపడతారు. "నీకు నా గురించి తెలిస్తే కదా! నా స్థితిలో ఉంటే కదా! నువ్విలా మాట్లాడతావు. ఇలా మాట్లాడతావా అసలు? నాకిలాంటి సలహాలిస్తావా?" అని. అంతే కదా! సో, ఉత్కృష్టాన్ని అతిహీనమైన దాన్నే ఆకాంక్షించాలి మనం అంటారు ఓషో. ప్రజలు మనల్ని చంపకుండా వదిలేస్తే అందుకు కృతజ్ఞులుగా మనం ఉండాలి. అంతేగాని ప్రజలు దూషించినంత మాత్రాన, ద్వేషించినంత మాత్రాన, మనల్ని విమర్శించినంత మాత్రాన మనం బాధపడవలసిన పని గాని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అక్కడ. ఓ బౌద్ధ సన్యాసి బోధిధర్మ ప్రచారానికి రెడీ అవుతాడు. బుద్ధుడు "నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏ దిశలో వెళ్తున్నావు? ఏ ప్రాంతానికి వెళ్తున్నావు?" అని అడిగాడు. ఆ సన్యాసి బీహార్‌లో ఓ మారుమూల ప్రాంతానికి సుఖా అనే పేరున్న ఊరికి ఇప్పటి వరకు మన సన్యాసులు ఎవ్వరూ ఆ ఊరికి వెళ్ళలేదు కాబట్టి నేనక్కడికి వెళ్తున్నా అన్నాడు. బుద్ధుడు అతనితో ఏమంటాడంటే, వెళ్ళాలని నిశ్చయించుకునే ముందు 3 ప్రశ్నలకు జవాబు చెప్పు. మొదటిది, అక్కడ మనుషులు కిరాతకులని, రోషపూరితులని, హత్యలు చేయడానికి కూడా వెనుదీయని వారని నీకు తెలుసా? అక్కడికి వెళ్ళడం ఎంతో ప్రమాదకరం. అందువల్లే మన సన్యాసులు ఎవ్వరూ ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు. వాళ్ళు నిన్ను అవమానిస్తే ఖచ్చితంగా వాళ్ళు అవమానిస్తారు. వాళ్ళకు నువ్వెలా బదులిస్తావు? అప్పుడు నీ హృదయంలో ఏం జరుగుతుందో చెప్పు అని బుద్ధుడు ఆ సన్యాసిని ప్రశ్నించారు. ఆ శిష్యుడు ఏమన్నాడంటే, నా హృదయంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. నా హృదయం మీదే కాబట్టి, మీరే నా హృదయం కాబట్టి, ఈ అనవసరపు ప్రశ్నలన్నీ ఎందుకు? మీరు ప్రశ్నించారు కాబట్టి నేను జవాబివ్వాల్సి వస్తుంది. వాళ్ళు నన్ను అవమానిస్తే నా హృదయాంతరంగంలో వారి పట్ల కృతజ్ఞతే కలుగుతుంది. నన్ను చితక్కొట్టకుండా కేవలం అవమానం మాత్రమే చేసినందుకు అని చక్కగా సమాధానమిస్తాడు. ఇప్పుడు రెండో ప్రశ్న. బుద్ధుడేమడుగుతున్నాడంటే వాళ్ళు నిన్ను చితక్కొడతారు. నీకు బలమైన దెబ్బలే తగులుతాయి. అప్పుడు నీలో ఏం జరుగుతుంది? నువ్వు ఏం ఆలోచనలు చేస్తావు అని. దానికి ఆ శిష్యుడేమని సమాధానమిచ్చాడంటే, అది కూడా మీకు బాగా తెలుసు. అప్పుడు కూడా నేను వారి పట్ల కృతజ్ఞుడిగానే ఉంటాను. నన్ను చంపేయాలని అనుకోకుండా కేవలం కొట్టాలనుకున్నారు అనే ఆలోచనలో అనే ఆలోచనే నాకు కలుగుతుంది కాబట్టి అన్నాడు. బుద్ధుడు ఇప్పుడు మూడో ప్రశ్న, వాళ్ళు నిన్ను చంపగలరు. వాళ్ళు నిన్ను చంపేస్తే నీకేమవుతుంది? నువ్వు హృదయంతో నువ్వేం ఆలోచిస్తావని అడుగుతాడు. శిష్యుడు ఏమంటాడంటే, ఆ విషయం కూడా మీకు బాగా తెలుసు. వ్యర్థంగా ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. వాళ్ళు నన్ను చంపేస్తే నేను చస్తున్నప్పుడు కూడా వారి పట్ల కృతజ్ఞుడిగానే ఉంటాను. ఎంతో అందమైన ఓ అవకాశాన్ని వాళ్ళు నాకు అందించినందుకు వాళ్ళను ఎదుర్కొనే ఒక మహా దవకాశం చక్కటి అవకాశం నాకు లభించినందుకు కృతజ్ఞుడిగానే ఉంటాను అని అన్నాడు. సో, మనల్ని చంపేసే వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండగలమా? మనల్ని చంపేసే వాళ్ళని ఎదుర్కొనే మహదవకాశాన్ని మనం స్వయంగా స్వీకరించగలమా? ఒకసారి ఆలోచించండి. నేను వారి పట్ల కృతజ్ఞుడిగానే ఉంటాను. వాళ్ళు నన్ను చంపుతూ ఉన్నారు కనుక, నా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు కనుక, నా జీవితంలో నేనేదో తప్పు చేసి ఉండవచ్చు. మరో అవకాశం నాకిక ఉండదు. ఇక ఏ తప్పు నేను చెయ్యలేను. నా జీవితంలో ఎరుక నుండి నేను తప్పి ఉండవచ్చు. ఇప్పుడు వీరు నా ప్రాణాలు తీసేస్తున్నారు కాబట్టి నేను ఇక నా ఎరుక నుండి తప్పిపోలేను కాబట్టి నేను వారి పట్ల కృతజ్ఞుడిగానే ఉంటాను.
సంపూర్ణంగా మహాకృతజ్ఞుడిగానే వారి పట్ల నేనుంటాను. ఎందుకంటే చంపబడుతున్న ఓ మనిషి తన పూర్తి చైతన్యంలో మేలుకొనే ఉన్నట్లయితే అదే అతడి ఆఖరి జన్మ అవుతుంది కాబట్టి. మళ్ళీ భూమి మీద జన్మించడు కాబట్టి నన్ను చంపుతున్న వాళ్ళను నా స్నేహితులుగానే నేను గ్రహిస్తాను. బంధం నుండి విముక్తుణ్ణి చేస్తున్నారు. నా హృదయం నిండా కృతజ్ఞతతో ఎప్పటికీ వాళ్ళను గుర్తుంచుకుంటాను అని అన్నాడు ఆ శిష్యుడు. బుద్ధుడు అప్పుడు శిష్యుడితో ఏమన్నాడంటే, నువ్వు ఇక ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్ళినా నా శక్తిని ప్రసరిస్తూనే ఉంటావు కాబట్టి, నా ప్రేమను, నా కరుణను నువ్వు పంచుకోగలవు. మనుషులందరిలో చురుకుదనాన్ని, ఎరుకని నింపగలవు. నువ్వు సిద్ధంగానే ఉన్నావు అన్నాడు. అతీష చెబుతున్నది కూడా ఇదే. కృతజ్ఞతను ఆశించకు. మీకు కీడు వాటిల్లినా కృతజ్ఞులుగానే మీరుండాలి అంటున్నారు. మనకు కీడు వాటిల్లడమే సహజం. ఇది బాగా మనకు అర్థం కావాలి. దాన్నే మనం ఆశించాలి. ఓ కీడు మనకు సంభవించకపోతే ఓ మహాద్భుతం జరిగిందనే అర్థం. జీసస్‌కు సిలువ పడకుండా ఉంటే, సోక్రటీస్‌కు విషాన్ని ఇవ్వకుండా ఉంటే, మహావీరుణ్ణి పలుమార్లు చితక్కొట్టకుండా ఉంటే, బుద్ధుణ్ణి హతమార్చడానికి అనేక యత్నాలు జరగకుండా ఉంటే, అవి మహాద్భుతాలే అయి ఉండేవి కదా! ఉపద్రవాలే వాటిల్లుతాయని మనం గ్రహించాలి. మానవత్వంలో అతిపెద్ద భాగం అలాగే మనుగడ సాగిస్తుంది. చీకటిలో గాఢాంధకారంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ మహాంధకారంలో అంతకంటే విభిన్నమైన వాటిని మనం ఆశించకూడదు. అలాగే ఆశించలేము కూడా. ఎంతో అద్భుతం కదా! ఆ స్థితికి మనం చేరుకునే సాధనను మనం చేయాలి. మీరందరూ కూడా చేస్తారన్న నమ్మకంతో ఈరోజు ఈ ఎపిసోడ్‌ని ఇక్కడితో ఆపేద్దాం. దీని కంటిన్యూషన్ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.